అందరికీ జై శ్రీరామ్. ఒక వ్యక్తినైతే గొడ్డలతో నరికి నరికి చంపారు. ఎవరో కాదు, అన్నదమ్ముళ్ళే. కేవలం 10 గుంటల భూమి కోసం మాత్రమే, 10 గుంటల భూమి కోసము ఒకే కుటుంబానికి చెందినోళ్ళు వీళ్ళంతా. కానీ అన్న అని కూడా జాలి, దయ లేకుండా అతన్నయితే గొడ్డలతో నరికి నరికి చంపేశారు. ఈ వీడియో అయితే ఫుల్ దాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి ప్లీజ్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడంతోటి ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుందనమాట. మీరు లైక్ చేస్తారు, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఏం జరిగిందో. వీళ్ళు 10 గుంటల భూమి కోసం ఎప్పటినుంచో గొడవ పడుతున్నారు. నాకు ఎక్కువ, నీకు తక్కువ, నాకు ఇంత వస్తుంది, నాకు అంత వస్తుంది అని గొడవ పడడంతో ఇట్లా అయితే ఇలా అయితే ఇది లొల్లి తెగడం లేదు, ఈ పంచాయతీ తెగడం లేదు, ఇలాగే ఉండిపోతుంది, గొడవలు గొడవలు అయిపోతున్నాయి ఒకరికొకరికి అనేసి ఊళ్ళో పంచాయతీ పెట్టారు. ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో అందరిని కూడేసి ఆ పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టారు. ఆ పంచాయతీలో కూడా ఏ మాత్రం తేలలే. పెద్దలు ఎంత చెప్పినా ఒకరు ఒకరు వినకపోవడంతో, ఒకరి మించి ఒకరు రెచ్చిపోవడంతో ఇలా అయితే తెగట్లేదు అనేసి ఆ పెద్దలు చెప్పడం కూడా వినకపోవడంతో పెద్దలైతే ఒక సలహా ఇచ్చారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అనేసి. వీళ్ళు సరే అనేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ పోలీసులు ఏం చెప్పారంటే, ఈ కేసు క్లియర్ అయ్యేంత వరకు, ఈ కేసు అయిపోయేంత వరకు ఆ పొలములోకి ఎవ్వరూ వెళ్ళొద్దు, ఆ పొలానికి మీకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టే ఉండండి, ఆ పొలానికి మీకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టే ఉండండి. అలాగే ఆ పొలములోకి ఎవ్వరు వెళ్ళొద్దు, ఎవ్వరు దున్నొద్దు, ఎవ్వరు విత్తనాలు వేయడానికి వీల్లేదు అనేసి వాళ్ళైతే గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించారు. అయితే ఎవరైతే బాలరాజు ఉన్నారో ఆ బాలరాజు కుటుంబము వెళ్ళలేదు, ఆ పొలముల సైడుకి ఇంకా వెళ్ళలేదు. ఈరోజు కాకుండా రేపైనా కేసు క్లియర్ అయితే, కేసు మొత్తము క్లియర్ అయితే అప్పుడు ఎవరికొచ్చే భూమి వాళ్ళకొస్తుంది, ఎంతైనా సరే అనేసి. ఎవరికొచ్చే హక్కులు వాళ్ళకొస్తుంది, ఎవరికి ఎంత వస్తుందో అంత వస్తుంది, నాకు కూడా సమానం వస్తుందని వీళ్ళైతే వెయిట్ చేశారు. ఈరోజు కాకుండా నాకు రేపైనా వస్తుంది అనేసి వీళ్ళైతే వెయిట్ చేశారు. ఎవరు? బాలరాజు కుటుంబం. మిగతా కుటుంబాలు ఆగకుండా వాళ్ళు నిజంగా అన్యాయంగా గుంజుకోవాలనేసో లేకుంటే వీళ్ళని హతమార్చాలనేసో ఏమో తెలియదు, కానీ పోలీసుల మాటలు కూడా వీళ్ళు వినకుండా వాళ్ళ మాటలు కూడా తీసేసి ఇంత కూడా భయం లేకుండా నైట్కి ఆ పొలములకు వెళ్ళేసి దున్నారంట. దున్ని మార్నింగ్ వెళ్ళేసి విత్తనాలు వేయడానికి వెళ్ళారు. ఆ టైంలో వీళ్ళకి తెలుసు కంపల్సరీ విత్తనాలు వేస్తే బాలరాజు కుటుంబం వచ్చి గొడవ పడుతుంది, ఖచ్చితంగా గొడవలు అవుతాయని తెలిసి మరి వీళ్ళు ఈ పని చేశారు. వెళ్ళేటప్పుడు అలాగే వీళ్ళతో పాటు గొడ్డెన్లు తీసుకెళ్లారు. వీళ్ళు కొట్టుకోవడానికి, అంటే ఖచ్చితంగా గొడవలు అవుతాయి, ఆ గొడవల్లో ఏదో ఒకటి జరుగుతుంది అనేసి వీళ్ళు పకడ్బందీ ప్లాన్ చేశారో మరి ఏం చేశారో తెలీదు. వెళ్ళేటప్పుడే వీళ్ళు గొడ్డెలు పట్టుకెళ్లారు. విత్తనాలు వేసే టైంకు వీళ్ళకు తెలిసి, బాలరాజు కుటుంబానికి తెలిసి బాలరాజు వాళ్ళు మొత్తము ఆ పొలం దగ్గరికి వెళ్ళారు. మీరు ఎలా విత్తనాలు వేస్తారు, మీకు ఏం హక్కు ఉంది, పోలీసులు చెప్పారు కదా విత్తనాలు వేయొద్దు, ఈ కేసు క్లియర్ అయ్యేంత వరకు మేము చెప్పేంత వరకు వెళ్ళొద్దు, ఆ పొలానికి మీకు సంబంధం లేదన్నట్టే ఉండండి అని ప్రతి ఒక్కరికి చెప్పారు కదా మన కుటుంబానికి అందరికీ. ఇప్పుడు మేము అలాగే ఉన్నాము, మరి నువ్వు కూడా వెయిట్ చేయొచ్చు కదా, నువ్వు ఎందుకు విత్తనాలు వేస్తావని వీళ్ళు నిలదీశారు. వీళ్ళ గొడవ అంటే వీళ్ళు నిలదీయడంతో వీళ్ళు మాట్లాడడంతో మాటలు కాస్త గొడవ స్టార్ట్ అయిందనమాట. ఒకరిని ఒకరిని కొట్టుకోవడం. ఎవరు వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళతో పాటు గొడ్డలు తెచ్చుకున్నారో ఆ గొడ్డలు తీసుకొని బాలరాజుని అయితే నరికి నరికి చంపేశారు. అలాగే వాళ్ళ భార్య తీవ్రంగా గాయాల పాలయ్యింది. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే ఫస్ట్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడికక్కడే బాలరాజు చనిపోయారని అయితే పోలీసులు అయితే చెప్పేశారు. అయితే వాళ్ళ భార్యకు సీరియస్గా ఉంది అనేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే వేసుకుపోయారు. ఆమె ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంది. క్షేమంగా బయటపడాలి, క్షేమంగా ఇంటికి తిరిగి రావాలైతే మనస్ఫూర్తిగా కోరుకుందాము. అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళు ఇంకొక 5 మెంబర్స్ కూడా గాయాలయ్యాయంటే హాస్పిటల్లో వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందరు క్షేమంగా రావాలి. పాపం అన్యాయంగా అయితే బాలరాజు ప్రాణం అయితే నిండు ప్రాణం వెళ్ళిపోయింది. అంటే నిండు ప్రాణాన్ని అయితే గొడ్డలతో నరికి నరికి చంపేశారు. అరే భూమి కోసము ఒక నిండు ప్రాణాన్ని తీశారంటే నిజంగా ప్రతి ఒక్కరు ఆవేశానికి గురవుతుర్రు, ప్రతి ఒక్కరు ఆవేశపడుతుర్రు. పొలం ఈ రోజుకు, అంటే ఈ రోజు కాకుండా రేపైనా ఎవరికి వచ్చే వాటాలు వాళ్ళకు వస్తాయి. ఇలా
చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఊళ్ళో పెద్ద మనుషులు చెప్పినా వినలేదు. ఎవరు చెప్పినా వినట్లేదు. పోలీసులు చెప్పినా గూడా వీళ్ళు వినకుండా ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అరే! అన్నను ఇలా చంపడం ఏమాత్రం కరెక్టు. వీళ్ళకైతే కఠినంగా శిక్ష పడాలి. వీళ్ళని వదలొద్దు. ఎవరెవరైతే ఈ దారుణానికి పాల్గొన్నారో వాళ్ళందరిని కొండపోయి జైల్లో ఎయాలి. ప్రతి ఒక్కరికి శిక్ష అనేది పడాలి. ఎవరైతే చంపారో, ఎవరైతే ఈ గొడవకు దా కా దార్ అంటే దారి తీశారో, ఎవరైతే ఈ గొడవలో అంటే కొట్టారో వాళ్ళందరికీ కఠినంగా శిక్ష పడాలని ప్రతి ఒక్కరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇది వాస్తవానికి 200% రాంగు. పొలం ఖచ్చితంగా ఎవరి వాటా వాళ్ళకొస్తుంది కొన్ని రోజులు వెయిట్ చేస్తే. పోలీసులు చెప్పినంక గూడా పోలీసుల మాట తీసేసి మరీ వెళ్ళి వీళ్ళు ఖచ్చితంగా గొడవ అవుతుంది అనేసి వీళ్ళకి తెలుసు. అంటే వాళ్ళు ఫిక్స్ అయ్యారనమాట. వీళ్ళ ప్రాణం తీస్తే ఉన్న భూమి మొత్తం మాకే వస్తుంది. అక్రమంగా మేమే సంపాదించుకోవచ్చు అని వీళ్ళ ప్లాన్ తోటే ఇలా చేశారేమో అనిపిస్తుంది. దీని వెనక రాజకీయాలకు సంబంధించిన హస్తం గూడా ఉందంట. మనకు తెలీదు. నిజంగా ఇది ఎంతవరకు నిజమో తెలీదు. కానీ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ప్రజలకు హెల్ప్ చేయాలి. కానీ వాళ్ళ ప్రాణాలు తీసేయడానికి హెల్ప్ చేయడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. మరి ఎవరు హెల్ప్ చేశారో ఏంటో మనకు తెలీదు. నిజంగా ఎవరో అండ చూసుకొని దారుణానికి ఒడికట్టారు. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తారు. పోలీసులు కాదు అన్నా సరే ఈయన ఎళ్లి విత్తనాలేయడానికి ట్రై చేశాడు. అలాగే ఒక నిండు ప్రాణాన్ని తీశాడంటే నిజంగా ఎవరో సపోర్ట్ ఉంది. సపోర్ట్ వల్లనే ఇలా చేశారేమో అనిపిస్తుంది. సపోర్ట్ లేకుంటే భయం అనేది ఉంటుంది మనిషికి. అరే! ఇలా పోలీసులు చెప్పారు నేనెళ్లి విత్తనాలేస్తే మాకు గొడవలవుతున్నాయి. జస్ట్ గొడవ పడి వదిలేసుకునే వాళ్ళేమో. అంతటితో కాకుండా ఆయన అయితే హతమార్చారు. ఇంక ఆయనని భూమి పైన లేకుండా చేశారంటే నిజంగానే హస్తం ఉండొచ్చేమో. అందుకే బయట మొత్తం టాక్ నడుస్తుందన్న. అంటే ఆళ్ళ ఊళ్ళో టాక్ నడుస్తుంది. ఇట్లా ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హస్తం ఉంది అని అంటున్నారు. అది ఎంతవరకో తెలవదు. మరి ఆ రాజకీయ నాయకుడు ఎవడో గూడా మనకు తెలీదు. కానీ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళని మరి వాళ్ళని ఏమనాలో గూడా తెలియట్లేదు. ఇలాంటి చెత్త వాళ్ళకు హెల్ప్ చేయకండి. నిజంగా ఎవరి పాలు వాళ్ళకు అంటే ఎవరి వాటాలు వాళ్ళకు పంచడానికి ట్రై చేయండి. ఎవరి వాటాలు వాళ్ళ న్యాయంగా తీసుకోవడానికి ట్రై చేయండి. అన్యాయంగా ఇలా పోవడం కరెక్ట్ కాదు అని వాళ్ళకి చెప్పండి. అంతే. మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని హెల్ప్ అడిగితే న్యాయం వైపు నడిపించాలి గానీ అన్యాయం వైపు నడిపించడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈరోజైతే ఆయన బాలరాజు అనే ప్రాణం పోయింది. వాళ్ళ తండ్రి అయితే ఎంత రోదిస్తున్నాడో, మా తమ్ముని పిల్లలు, మా అన్న పిల్లలు ఇలా చేశారు, ఇలా నా కొడుకుని చంపేశారని ఆయనైతే చాలా ఓల్డ్ అనమాట. ముసలాయన అయిపోయి చాలా ఓల్డు. ఆయనైతే పాపం ఏడుస్తున్నారు. నిజంగా తల్లిదండ్రులు కొడుకులను కన్నారంటే అలా తండ్రికి తల్లికి గాని కొరివి పెట్టడానికి ఆ తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ పాపం కొడుకు కొరివే తండ్రి పెడతారని ఏ తండ్రి అనుకుంటాడు? కండ్ల ముందల కొడుకు సావును చూసి ఏ తండ్రి తట్టుకోలేదు. అలాగా వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? జస్ట్ 10 గుంటల భూమి కోసం ఇంత దారుణానికి, న్యాయానికి అసలు రోజు రోజుకి మనుషులు ఎలా తయారవుతుర్రు? ఎక్కడెళ్తుందో సమాజం అర్థం కావట్లేదు. 10 గుంటల భూమి కోసం అన్యాయంగా ఒక నిండు ప్రాణాన్ని తీశారు. ఇప్పుడు ఒక కుటుంబం మొత్తం రోడ్డు పైన పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంటికి ఒక మొగ దిక్కు లేకుంటే సపోర్ట్ లేకుంటే, భర్త సపోర్ట్ లేకుంటే ఆ జీవితం ఎట్లుంటుంది? ఆ కుటుంబంలో పరిస్థితి ఏంది? ఎవరు తీసుకొచ్చి పెడతారు? ఎవరు ఆ కుటుంబాన్ని నడుపుతారు? ఇవన్నీ ఆలోచించకుండా వాళ్ళ స్వార్థానికి వాళ్ళే ఆలోచించుకొని, వాళ్ళ స్వార్థానికి వాళ్ళే జస్ట్ 10 గుంటల భూమి కోసం ఇలా అయితే ఆ ప్రాణాలు తీసేశారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. అందుకే ఊర్లో ప్రతి ఒక్కరు వీళ్ళకు శిక్ష అనేది పడాలి కఠినంగా అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నిజంగా వీళ్ళకు బాలరాజు కుటుంబానికి న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నాను.